మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనం చూసినట్లయితే ఆస్తులు కోల్పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ధనం కోల్పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పాడైపోతే దేవుని దయ ఉంటే మళ్ళీ ఆరోగ్యము మనం కాపాడుకోవచ్చు, లేకపోతే ఆరోగ్యం మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ ఈ లోకంలో ఒక్కసారి కోల్పోతే మళ్ళీ సంపాదించుకోలేది అదే సమయం, కాలం. ఒకసారి కాలం దాటిపోతే, టైం దాటిపోతే మళ్ళీ దాన్ని తిరిగి తెచ్చుకోలేము. నోట్లోంచి వచ్చే మాట ఒక్కసారి జారినప్పుడు అది ఎలాగో వెనక్కి తీసుకోలేమో, సమయాన్ని కూడా కోల్పోయిన కాలాన్ని, సమయాన్ని కూడా మళ్ళీ మనం వెనక్కి తీసుకోలేము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఇలా రాయబడింది: దినములు చెడ్డవి కనుక సమయంలో పోనివ్వక సద్వినియోగం చేసుకునొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా పడుడి అని దేవుని యొక్క వాక్యము సెలవుస్తుంది. ఈరోజు ఈ సమయాన్ని దేనికి ఇస్తున్నావు? దేవుడికి ఇస్తున్నావా, లేకపోతే వేరే వాటికి ఇస్తూ దేవునికి సమయం లేనటువంటి బిజీలో ఉన్నావా? నువ్వు దేవునికి ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా జాగ్రత్త. మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి నువ్వు సమయం ఇవ్వకుండా దేనికి సమయం ఇచ్చినా అందులో నష్టపోతావు. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోమన్నట్లుగా నీ ఆత్మ దేహంలో ఉన్నప్పుడే దేవునికి సమయం ఇద్దాం. అప్పుడు దేవుడు నీకు సమయాన్ని ఇస్తాడు. ఆయన దగ్గరికి వచ్చి వాడిని ఏమాత్రమూ తోసివేయడు. ఈరోజు దేవునికి సమయం ఇవ్వకుండా ఎక్కడెక్కడో కాలయాపన చేస్తున్నావేమో, ఇదే దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునికి సమయం ఇవ్వు, అప్పుడు దేవుడు నీకు సమయాన్ని ఇస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.